హాయ్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏపీ వాళ్ళకి ఏపీ 10th అలానే సిబిఎస్ఈ 10th కూడా సేమ్ చాప్టర్ ఇది ఇలానే ఉంటుంది. హౌ డు ఆర్గానిజమ్స్ రీప్రొడ్యూస్, అసలు ఆర్గానిజమ్స్ ఎలా రీప్రొడ్యూస్ అవుతాయని ఈ చాప్టర్లో మనం లైన్ బై లైన్ ఒక్కసారి చూడబోతున్నాం. ఓకే, సో ఇది మన చాప్టర్ హౌ డు ఆర్గానిజమ్స్ రీప్రొడ్యూస్. సో ఇప్పుడు యాక్చువల్లీ బిఫోర్ వీ డిస్కస్ ద మెకానిజం, మనం మెకానిజంని డిస్కస్ చేసే ముందు విచ్ ఆర్గానిజమ్స్ రీప్రొడ్యూస్, మనం ఒక బేసిక్ క్వశ్చన్ మనం వేసుకుందాం. సో లెట్ us ఆస్క్ ఏ మోర్ బేసిక్ క్వశ్చన్, వై డు ఆర్గానిజమ్స్ రీప్రొడ్యూస్, అసలు ఎందుకు రీప్రొడ్యూస్ చేయాలి ఆర్గానిజమ్స్? సో ఆఫ్టర్ ఆల్ రీప్రొడక్షన్ ఈజ్ నాట్ నెసెసరీ టు మెయింటైన్ ద లైఫ్ ఆఫ్ అన్ ఇండివిజువల్ ఆర్గానిజం. ఒక ఇండివిజువల్ ఆర్గానిజం లైఫ్ మెయింటైన్ చేయడానికి రీప్రొడక్షన్ కాదు. సో అన్లైక్ ద ఎసెన్షియల్ లైఫ్ ప్రాసెస్ సచ్ యాజ్ న్యూట్రిషన్, రెస్పిరేషన్, ఎక్స్క్రీషన్, ఇవన్నీ ఏంటి బతకడానికి. సో మనం బతకడానికి రీప్రొడక్షన్ అయితే కాదు దాని అర్థం. మనం బతకడానికి ఇవన్నీ ప్రాసెస్ ఉన్నాయి, డైజెషన్, ఎక్స్క్రీషన్, న్యూరల్ కంట్రోల్, అలానే హార్మోనల్ కంట్రోల్, ఓకే, రెస్పిరేషన్, ఎక్స్క్రీషన్, ఇలా. ఆన్ ద అదర్ హ్యాండ్ ఇంకోటి ఏంటంటే, ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ ఎన్ ఇండివిజువల్ ఆర్గానిజం ఈజ్ గోయింగ్ టు క్రియేట్ మోర్ ఇండివిజువల్స్, సో ఒక ఇండివిజువల్ ఆర్గానిజం నుంచి వేరే చాలా రకాలైన దాని లాంటి ఆర్గానిజమ్సే వస్తుంటే లాట్ ఆఫ్ ఇట్ ఎనర్జీ విల్ బి స్పెండ్, చాలా ఎనర్జీ కావాల్సి వస్తుంది దానికి నిజానికి. సో వై షుడ్ అన్ ఇండివిజువల్ ఆర్గానిజం వాటి రీప్రొడక్షన్ కోసం ఎందుకు అంత ఎనర్జీని వేస్ట్ చేస్తుంది? సో ఫైనల్గా అది చేసినందువల్ల, అది చేయకపోతే ఇది బతకదు అనేది ఏమీ లేదు కదా. డజంట్ నీడ్ టు స్టే అలైవ్, డజంట్ నీడ్ టు స్టే, అంత ఎనర్జీ పెట్టి ఇంకొక దాన్ని ఎందుకు రీప్రొడ్యూస్ చేస్తుంది? ఇట్ వుడ్ బి ఇంట్రెస్టింగ్ టు డిస్కస్. మనకి చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ వస్తాయి డిస్కస్ చేయడానికి, పాసిబుల్ ఆన్సర్స్ కూడా వస్తాయి అన్నమాట ఇక్కడ ఇన్ ద క్లాస్ రూమ్. అసలు మీరు డిస్కస్ చేసుకోండి అసలు ఎందుకు రీప్రొడక్షన్ అనేది అవసరం. ఏదైనా ఆన్సర్ కావచ్చు ఈ క్వశ్చన్కి, వాట్ ఎవర్ ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్, ఇట్ ఈస్ ఆబ్వియస్ దట్ వీ నోటిస్ ఆర్గానిజమ్స్ బికాస్ దే రీప్రొడ్యూస్ ఇఫ్ దే వర్ టు బీ ఓన్లీ వన్. సో నాన్ రిప్రొడ్యూసింగ్ మెంబర్స్ అనేవి ఒక పర్టికులర్ కైండ్ అనమాట. సో అవి నెక్స్ట్ జనరేషన్స్కి వాటిని అవి బతకడానికి, నెక్స్ట్ జనరేషన్లో కూడా అవి బతకడానికి అవి రీప్రొడ్యూస్ చేస్తాయి నిజానికి. ఇట్ ఈస్ డౌట్ఫుల్ దట్ వీ వుడ్ హ్యావ్ నోటిస్డ్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్. వాటి ఎగ్జిస్టెన్స్ అవి ఇంకా ఉన్నాయి అని చెప్పడానికి రీప్రొడక్షన్ అనేది ఒక మెయిన్ థింగ్. ఇట్ ఈస్ ద లార్జ్ నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ బిలాంగ్ టు సింగిల్ స్పీషీస్ దట్ బ్రింగ్ దమ్ టు అవర్ నోటీస్. ఎంత ఎక్కువైతే అంత మన నోటీస్లోకి వస్తుంది, ఓకే ఆర్గానిజమ్స్ ఉన్నాయి అని చెప్పి. హౌ డు వీ నో దట్ 2 డిఫరెంట్ ఇండివిజువల్ ఆర్గానిజమ్స్ బిలాంగ్ టు ద సేమ్ స్పీషీస్? మనకి ఎప్పుడు తెలుస్తుంది ఒక 2 ఇండివిజువల్ ఆర్గానిజమ్స్ ఒక సేమ్ స్పీషీస్తో రిలేట్ అయి ఉన్నాయని? యూజువల్లీ వీ సే దిస్ బికాస్ దే లుక్ సిమిలర్, మార్ఫలాజికల్గా అవి సిమిలర్గా ఉంటాయి చూడ్డానికి. సో అలానే మార్ఫలాజికల్గా సిమిలర్గా ఉంటేనే అవి సేమ్ స్పీషీస్ అని కాదు. అవి 2 రీప్రొడ్యూస్ చేసి the reproducing organism create new individuals that look very much like themselves. అవి రీప్రొడ్యూస్ చేసి ఇప్పుడు ఆ స్పీషెస్లో సేమ్ ఒకేలాంటి స్పీషెస్లో మగ ఒకటి ఆడ ఒకటి, ఫీమేల్ ఒకటి ఫీమేల్ ఒకటి ఉంటే అవి 2 కలిసి రీప్రొడ్యూస్ చేసి సేమ్ వాటి లాంటి ఆర్గానిజమ్స్ని తెస్తే అవి సేమ్ టైప్ ఆఫ్ స్పీషెస్ అని అర్థం, రైట్? సో డూ ఆర్గానిజమ్స్ క్రియేట్ ఎగ్జాక్ట్ కాపీస్ ఆఫ్ దెమ్సెల్వ్స్? రైట్. ఆర్గానిజమ్స్ ఎప్పుడు కూడా వాటినే తీసుకొస్తుంటాయి. ఆర్గానిజమ్స్ లుక్ సిమిలర్, చాలా సిమిలర్గా ఉంటాయి బికాస్ దేర్ బాడీ డిజైన్స్ ఆర్ సిమిలర్. వాటి బాడీస్ చాలా సిమిలర్గా ఉంటాయి. ఇఫ్ బాడీ డిజైన్స్ ఆర్ టు బీ సిమిలర్, బ్లూ ప్రింట్ అంటే డిఎన్ఏ కూడా సేమ్గానే ఉంటుంది కదా, షుడ్ బీ సిమిలర్. దస్ రీప్రొడక్షన్ ఎట్ ఇట్స్ మోస్ట్ బేసిక్ లెవెల్ విల్ ఇన్వాల్వ్ మేకింగ్ కాపీస్ ఆఫ్ బ్లూ ప్రింట్స్ ఆఫ్ ద డిఎన్ఏ బాడీ డిజైన్. మన రీప్రొడక్షన్ అంటే మెయిన్గా ఏంటంటే మన బ్లూ ప్రింట్ యొక్క కాపీస్ని తయారు చేయడం. సో మనం క్రోమోజోమ్, న్యూక్లియస్ లోపల క్రోమోజోమ్ ఉంటుందని చెప్పి, సో ఆ క్రోమోజోమ్ లోపల ఇన్హెరిటెన్స్కి ఇన్ఫర్మేషన్ ఉంటుందని చూసాం. ఫీచర్స్ ఫ్రమ్ పేరెంట్స్, అదేంటి పేరెంట్స్ నుంచి నెక్స్ట్ జనరేషన్కి ఇన్ఫర్మేషన్ని తీసుకొస్తుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిఎన్ఏ. డిఎన్ఏ అంటే ఏంటి? డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్. డిఎన్ఏ ఇన్ ద సెల్ న్యూక్లియస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ సోర్స్ ఫర్ మేకింగ్ ప్రోటీన్స్. డిఎన్ఏ అనేది మన బాడీలో ఎందుకు ఉంటుందంటే డిఎన్ఏ నుంచి ఎంఆర్ఎన్ఏ వస్తుంది, ఎంఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్స్ వస్తాయి. సో ఇన్ఫర్మేషన్ అనేది చేంజ్ అయితే ప్రోటీన్స్ కూడా మారుతాయి. సో డిఫరెంట్ ప్రోటీన్స్ విల్ ఈవెన్చువల్లీ ఆల్టర్ ద బాడీ. సో డిఫరెంట్ డిఎన్ఏ ఉంటే డిఫరెంట్ ప్రోటీన్స్ వస్తాయి, డిఫరెంట్ ప్రోటీన్స్ ఉంటే బాడీ మారిపోతుంది. దేర్ఫోర్
ఒక బేసిక్ ఈవెంట్ ఇన్ రీప్రొడక్షన్ అంటే ఏంటంటే మెయిన్గా డిఎన్ఏ కాపీస్ని తయారు చేయడం. సో సెల్స్ కెమికల్ రియాక్షన్స్ వాడి టు బిల్డప్ ద కాపీస్ ఆఫ్ డిఎన్ఏ, ఈ కాపీస్ ఆఫ్ డిఎన్ఏని బిల్డప్ చేస్తాయి. సో దిస్ క్రియేట్ 2 కాపీస్ ఆఫ్ డిఎన్ఏ ఇన్ రీప్రొడ్యూసింగ్ సెల్. ప్రతి సెల్ ఒక సెల్ 2 సెల్గా మారుతుంది. అంటే ఒక కాపీ ఆఫ్ డిఎన్ఏ ఇప్పుడు 2 కాపీస్ ఆఫ్ డిఎన్ఏగా మారిపోతుంది. దే విల్ నీడ్ టు బీ సపరేటెడ్ ఫ్రమ్ ఈచ్ అదర్. ఫైనల్గా ఆ 2 కాపీస్ని మనం సపరేట్ చేయాలి. హవెవర్ 1 కాపీ అనేది ఒరిజినల్ సెల్కి బిలాంగ్ అయి ఉంటుంది. పుషింగ్ అది ఎలాగంటే ఇప్పుడు రెప్లికేషన్ మెథడ్ అంటాం. రెప్లికేషన్ మెథడ్లో 1 2గా డివైడ్ అయ్యేటప్పుడు ఆ రెండిట్లో ఒక డిఎన్ఏ అనేది డబుల్ స్ట్రాండెడ్ కదా. డిఎన్ఏ అనేది ఎప్పుడు డబుల్ స్ట్రాండెడే. ఒక స్ట్రాండ్ ఏమో పేరెంట్ నుంచి వస్తుంది, ఒక స్ట్రాండ్ ఏమో న్యూగా సింథసైజ్ అయి ఉంటాయి. సో pushing the other one out would not work because copy pushed out would not have any organized cellular structure for maintaining the life process. సో మనకి మెయిన్గా ఏంటంటే ఇప్పుడు డిఎన్ఏ ఒక డిఎన్ఏ డబుల్ హెలికల్, ఒక డిఎన్ఏ స్ట్రాండ్ని ఒకవైపు ఇంకొక డిఎన్ఏ స్ట్రాండ్ని ఒకవైపు చేస్తే మనకి ఆ ఇండివిజువల్ ఆర్గానిజం క్రియేట్ అవ్వదు. సో ప్రతి ఒక్కసారి ఏమవుద్దంటే డిఎన్ఏ మాత్రమే సరిపోదు కదా, డిఎన్ఏతో పాటు మనకి సెల్యులర్ ఆపరేటర్స్ కూడా కావాలి. అండ్ దెన్ డిఎన్ఏ కాపీస్ సపరేట్స్. ఓకే, ఈచ్ విత్ దేర్ ఓన్ సెల్యులర్ ఆపరేటర్స్. ఏది సెల్ వాటి సెల్యులర్ ఆపరేటర్స్ తోటి సపరేట్ అవుతుంది. ఎఫెక్టివ్లీ ఒక సెల్ 2 సెల్స్ని ఇస్తుంది. ఈ 2 సెల్స్ అఫ్కోర్స్ చాలా సిమిలర్గా ఉంటాయి, బట్ ఆర్ దే లైక్లీ టు బీ అబ్జల్యూట్లీ ఐడెంటికల్? ఎగ్జాక్ట్గా ఐడెంటికల్గా ఉంటాయా? The answer to this question is how accurately the copying reaction involved. ఎంత ఎగ్జాక్ట్గా కాపీ చేసింది అనే దాన్ని బట్టి ఏ బయోకెమికల్ రియాక్షన్ కూడా అబ్జల్యూట్లీ రియలబుల్ కాదు, అంత ఎగ్జాక్ట్గా ఉండదు. ఏదో ఒక చిన్న చేంజెస్ అయినా ఉంటాయి. దేర్ఫోర్ ఇట్ ఈస్ ఓన్లీ టు బి ఎక్స్పెక్టెడ్ దట్ ద ప్రాసెస్ ఆఫ్ కాపీయింగ్ విల్ హ్యావ్ సమ్ వేరియేషన్ ఈచ్ టైం. ఇలా కాపీ అయ్యేటప్పుడు ఎంతో కొంత వేరియేషన్ అయితే ఉంటుంది. As a result, DNA copies generated will be similar. So సిమిలర్గానే ఉంటాయి, బట్ మే నాట్ బీ ఐడెంటికల్ టు ఒరిజినల్ వాటికి అంత ఐడెంటికల్గా అయితే ఉండదు, కొంత వేరియేషన్ చూపిస్తుంది. మైట్ బీ సో డ్రాస్టిక్, సమ్ ఆఫ్ దీస్ వేరియేషన్స్ అయితే చాలా డ్రాస్టిక్గా ఉంటుంది. దట్ న్యూ డిఎన్ఏ కాపీ కెనాట్ వర్క్ విత్ ద సెల్లర్ ఆపరేటర్స్ ఇట్ ఇన్హెరిట్స్. అసలు ఆ సెల్లర్ ఆపరేటర్స్ తోటి వర్క్ కూడా చేయలేరు. సచ్ ఏ న్యూ బార్న్ సెల్స్ విల్ సింప్లీ డై. అలా అసలు కంప్లీట్ వేరియంట్ ఉంటే చచ్చిపోతాయి ఆ సెల్స్. ఆన్ ద అదర్ హ్యాండ్ ఏంటంటే దేర్ కుడ్ స్టిల్ బీ మెనీ అదర్ వేరియేషన్స్ ఇన్ డిఎన్ఏ కాపీస్ దట్ వుడ్ నాట్ లీడ్ టు సచ్ ఏ డ్రాస్టిక్ అవుట్కమ్. చాలా డిఎన్ఏలో చాలా వేరియేషన్స్ వస్తే అది పెద్ద మంచి అవుట్కమ్స్ తీసుకురాకపోవచ్చు. ద సర్వైవింగ్ సెల్స్ ఆర్ సిమిలర్ టు బట్ సబ్టైల్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్. సర్వైవల్ సెల్స్ సిమిలర్గానే ఉంటాయి కానీ డిఫరెంట్గా ఉంటాయి ఒకదానికొకటి. ద ఇన్బిల్ట్ టెండెన్సీ ఆఫ్ వేరియేషన్ డ్యూరింగ్ రీప్రొడక్షన్ ఈజ్ ద బేసిస్ ఆఫ్ ఎవల్యూషన్. ఓకే, సో ఒక ఎవల్యూషన్ జరుగుతుంది అంటే మనకి వేరియేషన్, యూజువల్గా మనకి రీకాంబినేషన్ అంటాం. రీకాంబినేషన్ లీడ్స్ టు వేరియేషన్, లేదా మ్యూటేషన్ లీడ్స్ టు వేరియేషన్ లీడ్స్ టు ఎవల్యూషన్. అంతే సింపుల్. ఇప్పుడు మనం ఈ చాప్టర్లో ఇంపార్టెన్స్ ఆఫ్ వేరియేషన్ గురించి చూద్దాం. అసలు వేరియేషన్ అంటే ఏంటి, ఎంత అమౌంట్ పేరెంట్ తోటి ఆఫ్ స్ప్రింగ్స్ వేరీ అవుతాయి అని చెప్పేదే వేరియేషన్. పాపులేషన్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అనేవి ఒక వెల్ డిఫైన్డ్ ప్లేసెస్లో నిచ్చీస్లో ఉంటాయి ఈకోసిస్టంలో. సో వాటి హ్యాబిటాట్ అనేది వాటి అడ్రస్, నిచ్చి అనేది వాటి ప్రొఫెషన్ లాగా. యూజింగ్ దేర్ ఎబిలిటీ టు రీప్రొడ్యూస్. యాక్చువల్గా నిచ్చి అంటే ఏంటంటే రోల్ ఆఫ్ ద ఆర్గానిజం. అది ప్రొడ్యూసరా, ప్రిడేటరా, కమెన్సాలిజం చేస్తుందా, వేరే ఆర్గానిజంకి వాటి ఎకలాజికల్ రోల్ ఏంటి అని. యూజింగ్ దేర్ ఎబిలిటీ టు రీప్రొడ్యూస్. కన్సిస్టెన్సీ ఆఫ్ డిఎన్ఏ డ్యూరింగ్ రీప్రొడక్షన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బాడీ డిజైన్ మెయింటైన్ చేయడానికి, ఫీచర్స్ దట్ అలో ద ఆర్గానిజం టు యూస్ దట్ పర్టికులర్ నిచ్చి, ఆ రోల్ని అది మెయింటైన్ చేస్తూ రావాలంటే ఖచ్చితంగా కూడా వాటి నిచ్చి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ని డిఎన్ఏ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. కాపీ చేసేటప్పుడు ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్గా కొంత వేరియేషన్తో అయితే కాపీ చేస్తుంది. రీప్రొడక్షన్ ఈజ్ లింక్డ్ ఆఫ్ టు ద స్టెబిలిటీ ఆఫ్ పాపులేషన్ ఆఫ్ ద స్పీషీస్. రీప్రొడక్షన్ ఎప్పుడు కూడా చేయడం వల్ల పాపులేషన్ అనేది స్టేబుల్గా మెయింటైన్ అవుతూ వస్తుంది. అంటే ఇప్పుడు
ఏజ్ అయిపోయినవి చనిపోతూ మళ్ళీ కొత్తవి వస్తాయి, ఏజ్ అయిపోయినవి చనిపోతూ, అంటే బర్త్ రేట్ షుడ్ బి ఈక్వల్ టు డెత్ రేట్. అప్పుడు మనకి పాపులేషన్ అనేది స్టేబుల్గా మెయింటైన్ అవుతుంది. సో నిచ్చీస్ కెన్ చేంజ్ బికాస్ ఆఫ్ ద రీజన్ బియాండ్ ద కంట్రోల్ ఆఫ్ ఆర్గానిజం. ఎకలాజికల్ రోల్ అనేది మనకి మారుతూ కూడా వస్తుంది. సో టెంపరేచర్స్ ఆన్ ద ఎర్త్ కెన్ గో అప్ అండ్ డౌన్. సో మనకి టెంపరేచర్స్ అనేవి మారుతూ వస్తాయి అన్నమాట లివింగ్ ఈ భూమి మీద. వాటర్ లెవెల్స్ కెన్ వేరీ. దేర్ కుడ్ బి ఏ మెటీరియరైట్ దట్ హిట్స్. టు థింక్ అ ఫ్యూ ఎగ్జాంపుల్స్. సో ఒక మెటీరియరైట్ గుద్దేసేయచ్చు. సో అప్పుడు ఎకలాజికల్ రోల్ మారిపోతుంది కదా. ఇఫ్ ఏ పాపులేషన్ ఆఫ్ రీప్రొడ్యూసింగ్ ఆర్గానిజమ్స్ ఒక పర్టికులర్ నిచ్చికి సూటబుల్ అయిపోయాయి, అండ్ ఇఫ్ ద నిచ్చి వర్ డ్రాస్టికల్లీ ఆల్టర్డ్, ఆ నిచ్చి మారిపోయింది అంటే వాటి ఎకలాజికల్ రోల్ మారిపోయింది, ఆ పాపులేషన్ మొత్తం వైప్ అవుట్ అయిపోతుంది. హవెవర్ ఇఫ్ సమ్ వేరియేషన్ కుడ్ బి ప్రెజెంట్ ఇన్ ఫ్యూ ఇండివిజువల్స్ ఇన్ దేర్ పాపులేషన్, దేర్ వుడ్ బి సమ్ చేంజ్ ఫర్ దెమ్ టు సర్వైవ్. అందుకే వేరియేషన్ ఉంటే సర్వైవల్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. యాజ్ ఇఫ్ దేర్ వర్ ఏ పాపులేషన్ ఆఫ్ బ్యాక్టీరియా లివింగ్ ఇన్ ఎ టెంపరేట్ వాటర్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పాపులేషన్ ఆఫ్ బ్యాక్టీరియా ఒక టెంపరేట్ వాటర్స్లో ఉన్నాయి. ఇఫ్ ద వాటర్ టెంపరేచర్ వర్ టు బి ఇంక్రీస్డ్ బై గ్లోబల్ వార్మింగ్ వల్ల వాటర్ టెంపరేచర్ పెరిగింది, మోస్ట్ ఆఫ్ దిస్ బ్యాక్టీరియా చచ్చిపోతాయి. బట్ ఫ్యూ వేరియంట్స్ ఏమవుతుందంటే ఆ హీట్కి ఇంకా రెసిస్టెంట్ అయ్యి సర్వైవ్ అవుతాయి అండ్ గ్రోస్ ఇంకా ఫర్దర్గా గ్రో అవుతాయి. సో వేరియేషన్ అనేది సక్సెస్ఫుల్ సర్వైవల్ ఆఫ్ ద స్పీషెస్కి చాలా వరకు హెల్ప్ అవుతుంది. వేరియేషన్ ఈస్ థస్ యూస్ఫుల్ ఫర్ సర్వైవల్ ఆఫ్ స్పీషెస్ ఓవర్ టైమ్. ఓకే, రైట్. అది వేరియేషన్ యొక్క ఇంపార్టెన్స్. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డిఎన్ఏ కాపీయింగ్ ఇన్ రీప్రొడక్షన్? డిఎన్ఏ అనేది బ్లూ ప్రింట్ ఆఫ్ అవర్ బాడీ. మన బాడీలో ప్రోటీన్స్ని తయారు చేసేది మెయిన్గా డిఎన్ఏలో ఉండే సీక్వెన్స్ వల్ల, అంటే జీన్స్ వల్ల. డిఎన్ఏ అనేది జీన్స్ లాగా ఫామ్ అవుతుంది. అవి పర్టికులర్ ప్రోటీన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి, దానివల్లే మనం సర్వైవ్ అవుతాం. సో రీప్రొడక్షన్లో డిఎన్ఏ కాపీయింగ్ ఏంటంటే మనకి ఎగ్జాక్ట్గా మోస్ట్లీ సిమిలర్ కాపీస్ని ప్రొడ్యూస్ చేస్తాం, కానీ కొంత వేరియేషన్ అయితే ఉంటుంది ఈ రెండు కాపీస్ మధ్యలో, కానీ పేరెంట్తో కూడా ఈక్వల్గా ఉండవు. సో ఆ వేరియేషన్ అనేది మనకి ఫ్యూచర్లో ఎవల్యూషన్కి లీడ్ చేస్తుంది. వై ఈజ్ వేరియేషన్ బెనిఫిషియల్ టు స్పీషెస్ బట్ నాట్ నెసెసరీ ఫర్ ద ఇండివిజువల్? అంటే ఒక స్పీషెస్ నెక్స్ట్ జనరేషన్ బతకడానికి చాలా వరకు హెల్ప్ అవుతుంది. ఇన్ కేస్ వేరియేషన్ లేదంటే ఒక క్లైమటిక్ కెటాస్ట్రోఫీ వచ్చింది, ఒక మెటీరియరైటే గుద్దింది, లేదా ఒక టెంపరేచర్ పెరిగిపోయింది, హెవీ రెయిన్ఫాల్, ఇలాంటి టైంలో సర్వైవ్ అవ్వాలంటే ఒక టైప్ ఆఫ్ స్పీషెస్ సర్వైవ్ అవ్వాలంటే అవి వేరియేషన్ చెందుతూనే ఉండాలి. అంటే వేరియేషన్ వల్ల ఆ ఫర్దర్ చుట్టూ ఉండే క్లైమేటిక్ కండిషన్స్ని అవి తట్టుకొని నిలబడగలవు. మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్ యూస్డ్ బై సింగిల్ ఆర్గానిజం. ఒక సింగిల్ సెల్డ్ ఆర్గానిజమ్స్ మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. సో యాక్టివిటీ ఇచ్చాము ఇక్కడ. డిజాల్వ్ 10 grams ఆఫ్ షుగర్ ఇన్ 100 ml ఆఫ్ వాటర్. సో టేక్ 20 ml ఆఫ్ సొల్యూషన్. సో ఒక 10 grams ఆఫ్ షుగర్ని ఒక 100 ml ఆఫ్ వాటర్లో డిజాల్వ్ చేసి దీంట్లో 20 ml టెస్ట్ ట్యూబ్లో తీసుకొని ఒక పించ్ ఆఫ్ ఈస్ట్ గ్రాన్యూల్స్ని దాంట్లో యాడ్ చేసేయాలి. ఒక కాటన్ తోటి ఆ మౌత్ ఆఫ్ టెస్ట్ ట్యూబ్ని ప్లగ్ చేసేయాలి. ఇప్పుడు దీన్ని వార్మ్ ప్లేస్లో పెట్టాలి. ఒక 1 to 2 hours తర్వాత చూస్తే పుట్ ఏ స్మాల్ డ్రాప్ ఆఫ్ ఈస్ట్ కల్చర్ టెస్ట్ ట్యూబ్ నుంచి తీసి ఆ ఈస్ట్ కల్చర్ని ఒక స్లైడ్ మీద పెడితే అబ్జర్వ్ ద స్లైడ్ అండర్ ద మైక్రోస్కోప్. ఓకే, ఇది యాక్టివిటీ 1. యాక్టివిటీ 2కి వస్తే, సో ఒక బ్రెడ్ని తడి చేయండి. దీన్ని ఒక కూల్ అండ్ మాయిస్ట్ ఇంకా డ్రై ప్లేస్లో పెట్టాలి. ఇప్పుడు ఆ సర్ఫేస్ ఆఫ్ స్లైస్ని ఒక మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్లో చూడాలి. అబ్జర్వ్ ద సర్ఫేస్ ఆఫ్ స్లైస్ విత్ ఎ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్. చూసిన తర్వాత ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే మనకి ఎలాంటి చేంజెస్ వస్తాయి అని. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ కంపేర్ ద కాంట్రాస్ట్ వేస్ ఇన్ విచ్ ద ఈస్ట్ గ్రోస్ ఇన్ ద ఫస్ట్ కేస్. హౌ వుడ్ మౌల్డ్ గ్రోస్ ఇన్ ద సెకండ్ ఫేజ్? ఈస్ట్ అనేది ఎలా గ్రో అవుతుంది, ఈ మౌల్డ్ అనేది ఎలా గ్రో అవుతుందో చూడాలి మనం. సో ఇప్పుడు దానికోసమే మనం ఇది డిస్కస్ చేయబోతున్నాం. హ్యావింగ్ డిస్కస్ ద కాంటెక్స్ట్ ఇన్ విచ్ రీప్రొడక్టివ్ ప్రాసెస్ రీప్రొడక్షన్ ఎలా వర్క్ చేస్తుంది. సో లెట్ us now examine how different organisms actually reproduce. అసలు ఒక్కొక్క ఆర్గానిజం ఎలా రీప్రొడ్యూస్ చేస్తుంది. The modes by which various organisms reproduce depend on the body design. వాటి బాడీ డిజైన్ని బట్టి అవి రీప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట, ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా. ఇప్పుడు యూనిసెల్యులర్ అంటే మోస్ట్లీ ఫిజన్ ద్వారా రీప్రొడ్యూస్ చేస్తాయి, రైట్?
అండ్ నెక్స్ట్ ఫర్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్లో మనకి సెల్ డివిజన్ ఇంకా ఫిజన్ ఉంటాయి. సో ఫిజన్ అంటే ఏం లేదు, 1 2గా, 2 4గా, 4 8గా ఇలా డివైడ్ అవుతూ పోతాయి. దీనివల్ల ఎక్కువ ఆర్గానిజమ్స్ క్రియేట్ అవుతాయి, ఫాస్ట్గాను జరిగిపోతుంది. లీడ్స్ టు క్రియేషన్ ఆఫ్ న్యూ ఇండివిజువల్స్. మెనీ డిఫరెంట్ ప్యాటర్న్ ఆఫ్ ఫిజన్స్ ఉన్నాయి మనకి. సో లాంగిట్యూడినల్ ఫిజన్, ట్రాన్స్వర్స్ ఫిజన్, బైనరీ ఫిజన్, మల్టిపుల్ ఫిజన్ ఇలాగా. మెనీ బ్యాక్టీరియా అండ్ ప్రోటోజోవా సింప్లీ స్ప్లిట్ ఇంటూ 2, 2గా స్ప్లిట్ అయిపోతుంది అంతే. హాఫ్ డ్యూరింగ్ సెల్ డివిజన్. ఇఫ్ ఆర్గానిజమ్ సచ్ యాజ్ అమీబా, ఒకవేళ అమీబా ఉందనుకోండి, ఒక స్ప్లిట్టింగ్ ఆఫ్ ద 2 cells డ్యూరింగ్ డివిజన్ కెన్ టేక్స్ ప్లేస్ ఇన్ ఎనీ ప్లేన్. ఏ ప్లేన్లో అన్నా డివైడ్ అయిపోతుంది అమీబా, ఎందుకంటే అమీబా అంటూ ఒక ప్రాపర్ సైజు, షేపు, ఫామ్ ఉండదు కదా. రైట్, అమీబాకి ఒక ప్లేన్ అంటూ ఉండదు, ఎలాగంటే అలా స్ప్లిట్ అయిపోతుంది. కానీ మళ్ళీ పారామీషియము, యుగ్లినా ఇలాంటివన్నీ స్ప్లిట్ అవ్వడానికి మనకు ఒక ప్రాపర్ ప్లేన్ ఉంటుంది అనమాట. వాటినే మనం డీటెయిల్డ్గా చూద్దాం ఇప్పుడు. ఒక పర్మనెంట్ స్లైడ్ ఆఫ్ అమీబా. ఒక పర్మనెంట్ స్లైడ్ ఆఫ్ అమీబాని మైక్రోస్కోప్ కింద చూస్తే, ఇంకొక అనదర్ పర్మనెంట్ స్లైడ్ ఆఫ్ అమీబా షోయింగ్ బైనరీ ఫిజన్. సో ఇప్పుడు రెండింటిని మీరు కంపేర్ చేసుకొని చూస్తే ఈ అమీబా ఎట్లుంది, డివైడ్ అయ్యే అమీబా ఎట్లుంది, ఏ ప్లేన్లో అయినా అమీబా డివైడ్ అయిపోతుంది. రైట్, సో ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే ఇప్పుడు బైనరీ ఫిజన్ ఆఫ్ అమీబా మనం క్లియర్గా చూడొచ్చు. ఏదో అలా ఒక సెల్ 2గా స్ప్లిట్ అయిపోయింది అంతే. ఇప్పుడు మనం ఇక్కడ చూడండి, లేష్మేనియా డోనోవాని ఫ్లాజిల్లేట్స్. ఈ ఫ్లాజిల్లేట్స్ అనేవి లాంగిట్యూడినల్ బైనరీ ఫిజన్లో సపరేట్ అవుతాయి. హవెవర్ సమ్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ షో సమ్హౌ మోర్ ఆర్గనైజేషన్ ఇన్ దేర్ బాడీస్. కొంచెం ఆర్గనైజ్డ్గా ఉంటాయి, ఒక ప్రాపర్ షేప్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లేష్మేనియా డోనోవాని, ఇది కాలా అజార్ అంటాం. సో దీన్ని విప్లాష్ స్ట్రక్చర్ అని కూడా అంటారు. ఎట్ వన్ ఎండ్ ఆఫ్ ద సెల్ విప్లాష్ స్ట్రక్చర్ ఉంటుంది, దాన్నే ఫ్లజెల్లా అంటాం. ఈ ఆర్గానిజమ్స్లో బైనరీ ఫిజన్ అనేది ఒక డిఫినైట్ ఓరియంటేషన్లో జరుగుతుంది, ఒక ప్రాపర్ ప్లేన్లో జరుగుతుంది రిలేషన్ టు ద స్ట్రక్చర్. సో వన్ సింగిల్ సెల్డ్ ఆర్గానిజం సచ్ యాజ్ మలేరియల్ పారాసైట్, మీరు ప్లాస్మోడియం తీసుకుంటే ఇవి 2 డాటర్ సెల్స్కి ఎలా డివైడ్ అవుతాయంటే మల్టిపుల్ ఫిజన్ ద్వారా డివైడ్ అవుతాయి. So yeast on the other hand can put one small buds that separate and grow further. We saw in the activity 1. Yeast ఏం చేస్తుందంటే ఒక సపరేట్గా చిన్న అన్ఈక్వల్ స్ట్రక్చర్ని ఫామ్ చేస్తుంది బాడీ మీద, దాన్నే బడ్స్ అంటాం. ఆ బడ్స్ బాడీ నుంచి సపరేట్ అయిపోతాయి, కొన్ని రోజులకి సపరేట్ అయిపోయి ఆ బడ్ అనేది ఇండివిజువల్ స్ట్రక్చర్ని ఫామ్ చేస్తుంది. అలానే మల్టిపుల్ ఫిజన్. సో ఇప్పుడు ఇక్కడ మల్టిపుల్ ఫిజన్ చూస్తే, మల్టిపుల్ ఫిజన్లో ఏమవుతుందంటే ఒక్క ప్లాస్మోడియం, మలేరియా ఎందుకు మనకు అంత ఫాస్ట్గా వ్యాపిస్తుంది అంటే ఈ రీజన్ వల్లే. అవి ఏసెక్షువల్గా ఒక సెల్ కాస్త చాలా ఫ్రాగ్మెంట్స్గా డివైడ్ అయిపోయి ఒక సెల్ నుంచి ఒక 20 to 30 కొత్త సెల్స్ వచ్చేస్తాయి. దానివల్లే మనకి ఈ మలేరియల్ ఫీవర్ అనేది అంత డెడ్లీ. వాటి మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్ చూడండి, 1 2 అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది 100 అవ్వడానికి. కానీ ఒక దాంట్లో నుంచే 50 to 100 వచ్చేస్తుంటే చాలా ఎక్కువ పాపులేషన్ని ప్రొడ్యూస్ చేసేస్తుంది కదా. ఫ్రాగ్మెంటేషన్ నెక్స్ట్. సో ఇప్పుడు మనం ఫ్రాగ్మెంటేషన్ చూడాలంటే ఒక వాటర్ని కలెక్ట్ చేసి ఒక లేక్లో నుంచే, పాండ్లో నుంచే అది డార్క్ గ్రీన్ కలర్లో అపియర్ అవ్వాలి, ఫిలమెంటస్ స్ట్రక్చర్ అయి ఉండాలి. సో దీన్ని ఒక 1 or 2 ఫిలమెంట్స్ ఆన్ ద స్లైడ్, పుట్ 1 or 2 ఫిలమెంట్స్ ఆన్ ద స్లైడ్ మీద పెట్టాలి. పుట్ ఏ డ్రాప్ ఆఫ్ గ్లిజరిన్ ఆన్ దీస్ ఫిలమెంట్స్. సో ఈ ఫిలమెంట్స్ మీద గ్లిజరిన్ పెట్టాలి. పుట్ ఏ డ్రాప్ ఆఫ్ గ్లిజరిన్ ఆన్ దీస్ ఫిలమెంట్స్ అండ్ కవర్ ఇట్ విత్ కవర్ స్లిప్. మనం కవర్ స్లిప్తో ఇది కవర్ చేయాలి. ఈ డ్రాప్ని కవర్ చేసిన తర్వాత మైక్రోస్కోప్లో చూస్తే డిఫరెంట్ టిష్యూస్ ఇన్ ద స్పైరోగైరా ఫిలమెంట్. మీరు ఫ్రాగ్మెంట్స్ కట్ అయిపోయి ఉంటాయి మనకి ఈ స్పైరోగైరా అనేది. సో ఇది 1 type ఆఫ్ మనకి ఇన్ మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్లో ఏమవుతుందంటే విత్ రిలేటివ్గా సింపుల్ బాడీ ఆర్గానిజమ్స్, వాటికి ఏం పెద్ద టిష్యూ ఆర్గాన్ సిస్టమ్ ఇలా ఏముండదు. సింపుల్ రీప్రొడక్టివ్ మెథడ్స్లో కెన్ స్టిల్ వర్క్. ఓకే, స్పైరోగైరా ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏం చేస్తుందంటే సింప్లీ బ్రేకప్ ఇంటూ 2 pieces అపాన్ మెచ్యురేషన్. ఈ స్పైరోగైరా 2 pieces అయిపోతే, ఫ్రాగ్మెంటేషన్ అయిపోతే ఒక్కొక్క పీస్ ఒక్కొక్క ఇండివిజువల్ అయిపోతుంది. సో కెన్ వి వర్క్అవుట్ ద రీజన్ ఫర్ దిస్ బేస్డ్ ఆన్ వాట్ వీ సా. సో దిస్ ఈజ్ నాట్ ట్రూ ఫర్ అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్ కూడా, మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ కూడా ఇలా డివైడ్ అవ్వవు. దే కెనాట్ సింప్లీ డివైడ్ బై సెల్స్. మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ అలా ఒక సెల్ 2 సెల్ అవ్వడం అలా డివైడ్ అవ్వలేవు కదా.
ద రీజన్ ఈస్ దట్ మెనీ మల్టీసెల్యులర్ ఆర్గానిజం మనం చూసినవి ఒక ర్యాండమ్, నాట్ సింప్లీ ర్యాండమ్ కలెక్షన్ ఆఫ్ సెల్స్. Specialized cells are organized as tissues. Tissues are organized into organs and which can be placed at different positions in the body. ఒక్కొక్క టిష్యూ ఒక్కొక్క పొజిషన్లో ప్లేస్ అయి ఉంటుంది ఒక్కొక్క ఆర్గాన్. సో ఇన్ సచ్ ఎ కేర్ఫుల్లీ ఆర్గనైజ్డ్, ఈ ఆర్గనైజ్డ్ సిచ్యువేషన్లో సెల్ బై సెల్ డివిజన్ అనేది ఇంప్రాక్టికల్గా ఉంటుంది, అసలు ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వదు అది అసలు. సో మల్టీ సెల్యులర్ ఆర్గానిజం దేర్ ఫోర్ నీడ్ టు యూస్ ఇంకో కొంచెం కాంప్లెక్స్ వే ఆఫ్ రీప్రొడక్షన్ని వాడాలి. ఒక బెస్ట్ స్ట్రాటజీ ఏంటంటే మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్కి డిఫరెంట్ సెల్ టైప్స్ పర్ఫామ్ డిఫరెంట్ స్పెషలైజ్డ్ పర్ఫార్మెన్స్. సో డిఫరెంట్ సెల్స్ డిఫరెంట్ ఫంక్షన్స్ని పర్ఫామ్ చేస్తుంది, డివిజన్ ఆఫ్ లేబర్ ఉంటుంది కాబట్టి. ఫాలోయింగ్ దిస్ జనరల్ ప్యాటర్న్ రీప్రొడక్షన్ ఆఫ్ సచ్ ఆర్గానిజమ్స్, ఆ ఆర్గానిజమ్స్లో ఆల్సో ఫంక్షన్ ఆఫ్ ఎ స్పెసిఫిక్ సెల్, కొన్ని స్పెసిఫిక్ సెల్స్ మాత్రమే రీప్రొడక్షన్లో పార్టిసిపేట్ చేస్తుంది. హౌ ఈజ్ రీప్రొడక్షన్ టు బి అచీవ్డ్ ఫ్రమ్ ఏ సింగిల్ సెల్ టైప్, ఒక సెల్ టైప్ నుంచి సింగిల్ సెల్ టైప్ నుంచి ఎలా రీప్రొడ్యూస్ అచీవ్ చేస్తుంది. ఓకే, ఇఫ్ ఆర్గానిజం ఇట్ సెల్ఫ్ కంటైన్ మెనీ సెల్ టైప్స్, ఒక ఆర్గానిజంలో చాలా సెల్ టైప్స్ ఉంటాయి. ద ఆన్సర్ ఇస్ దట్ దేర్ మస్ట్ బి ఏ సింగిల్ సెల్ టైప్ దట్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ గ్రోయింగ్, ప్రొలిఫరేటింగ్ అండ్ మేకింగ్ అదర్ టైప్ ఆఫ్ సెల్స్ అండర్ రైట్ సర్కమ్స్టాన్సెస్. సో వాటికి ఉండే స్పెషల్ సెల్స్ అవి గ్రో అయ్యి అవి సెల్స్ని ప్రొడ్యూస్ చేసి అవి రీప్రొడ్యూస్ అయ్యేలా చేస్తాయి. ఓకే, వాటినే అలా మల్టీసెల్యులర్ ఆర్గానిజం ఆ టైప్లో రీప్రొడ్యూస్ చేస్తాయి. ఇప్పుడు రీజనరేషన్, ఒక ఫుల్లీ డిఫరెన్షియేటెడ్ ఆర్గానిజం ఒకటి ఉంది, ఎబిలిటీ టు గివ్ రైస్ టు న్యూ ఇండివిజువల్స్ ఫ్రమ్ దేర్ బాడీ పార్ట్స్. దట్ ఈస్ ఇఫ్ ద ఆర్గానిజం సమ్హౌ అది పొరపాటున కట్ అయ్యి బ్రోకెన్ అయిపోయింది మెనీ పీసెస్గా, మెనీ ఆఫ్ ద పీసెస్ గ్రో ఇన్ టు సపరేట్ ఆర్గానిజం. అవును, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సింపుల్ యానిమల్స్ లైక్ హైడ్రా కావచ్చు, ప్లనేరియా కావచ్చు, ఇదేమవుతుందంటే ఒక నెంబర్ ఆఫ్ పీసెస్ని కట్ చేస్తే ఒక్కొక్క పీస్ కూడా ఒక కంప్లీట్ ఆర్గానిజం అవుతుంది. దిస్ ఈజ్ నోన్ యాజ్ రీజనరేషన్. రీజనరేషన్ అనేది కొన్ని స్పెషల్ సెల్స్ ద్వారా జరుగుతుంది. సో ఈ సెల్స్ ప్రొలిఫరేట్ అయ్యి మళ్ళీ లార్జ్ నెంబర్ ఆఫ్ సెల్స్ని ఫామ్ చేస్తుంది. ఫ్రమ్ దిస్ మాస్ ఆఫ్ సెల్స్ డిఫరెంట్ సెల్స్ అండర్గో చేంజెస్ టు బికమ్ వేరియస్ సెల్ టైప్స్ అండ్ టిష్యూస్. డిఫరెంట్ సెల్స్ వేరియస్ సెల్ టైప్స్ అండ్ టిష్యూస్ని ఫామ్ చేస్తుంది. ద చేంజెస్ టేక్స్ ప్లేస్ ఇన్ ఆర్గనైజ్డ్ సీక్వెన్స్గా, దాన్నే మనం డెవలప్మెంట్ అంటాం. సో డిఫరెంట్ సెల్స్ వేరియస్ సెల్ టైప్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన డివిజను ఒక్కొక్క రకమైన టిష్యూస్ని ఫామ్ చేసి. రీజనరేషన్ ఈజ్ నాట్ సేమ్ యాజ్ రీప్రొడక్షన్. రీప్రొడక్షన్ రీజనరేషన్ అన్నీ ఒకలా ఉండవు. సిన్స్ మోస్ట్ ఆఫ్ ద ఆర్గానిజం వుడ్ నాట్ నార్మల్లీ డిపెండ్ ఆన్ బీయింగ్ కట్ అప్ టు బీ ఏబుల్ టు రీప్రొడ్యూస్ అవ్వాలంటే కట్ అవ్వాలి అని ఏది అనుకోదు కదా, వాటికి రీప్రొడక్షన్ స్ట్రాటజీస్ వేరే ఉంటాయి. నెక్స్ట్ థింగ్ బడ్డింగ్ అనగానే మనకు హైడ్రా గుర్తొస్తుంది. ఆర్గానిజం సచ్ యాజ్ హైడ్రా యూజ్ రీజనరేటివ్ సెల్స్ని వాడతాయి ఇవి. సో ఫర్ రీప్రొడక్షన్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ బడ్డింగ్, అంటే బడ్డింగ్లో మనకి రీజనరేటివ్ సెల్స్ని వాడతాయి. హైడ్రాలో ఏంటంటే బడ్ డెవలప్స్ యాజ్ అన్ అవుట్ గ్రోత్, ఒక రిపీటెడ్ సెల్ డివిజన్ నుంచి ఒక అన్ఈక్వల్ స్ట్రక్చర్ ఒకటి ఫామ్ అవుతుంది, దాన్నే బడ్ అంటాం. వన్ స్పెసిఫిక్ సైట్ దిస్ బడ్ డెవలప్ ఇంటూ టైనీ ఇండివిజువల్స్. ఆ బడ్ బాడీ నుంచి సపరేట్ అయినప్పుడు ఒక టైనీ ఇండివిజువల్ అవుతుంది. మెచ్యూర్ అండ్ దిస్ బడ్ డెవలప్ ఇంటూ ఏ టైనీ ఇండివిజువల్స్ అండ్ వెన్ మెచ్యూర్ డిటాచ్ ఫ్రమ్ ద ప్లాంట్ బాడీ ఒక ఇండిపెండెంట్ ఇండివిజువల్గా గ్రో అవుతుంది. ఓకే, రైట్. ఇప్పుడు నెక్స్ట్ మన కమింగ్కి వస్తే ఇది బడ్డింగ్ పిక్చర్. సో హైడ్రా ఎలా బడ్డింగ్ చేస్తుంది అని చెప్పి మనకు ఒక ఏసిమెట్రికల్ స్ట్రక్చర్ ఒకటి ఫామ్ అవుతుంది, అన్ఈక్వల్గా ఒక స్ట్రక్చర్ బాడీ మీద ఫామ్ అవుతుంది. ఇది ఒక ఎక్స్ట్రా అవుట్ గ్రోత్ లాగా. ఇవేంటంటే రీప్రొడక్టివ్ స్టైల్ వెజిటేటివ్ ప్రాపగేషన్ లాగా బాడీ నుంచే ఫామ్ అవుతుంది. ఇవి స్పెషల్ రీప్రొడక్షన్ కానీ మాత్రమే ఈ సెల్స్ ఫామ్ అవుతాయి. ఇలా ఎక్స్ట్రాగా ఫామ్ అయ్యి అది మెచ్యూర్ అయిన తర్వాత డిటాచ్ అయిపోయి బాడీ నుంచి అది సపరేట్గా ఇండిపెండెంట్ లివింగ్ ఆర్గానిజంని ఫామ్ చేస్తుంది. ఇక్కడ మనం చూస్తే టెంటికల్స్ అవన్నీ మీరు క్లియర్గా చూడొచ్చు. వెజిటేటివ్ ప్రాపగేషన్ చాలా ప్లాంట్స్, సో విచ్ పార్ట్స్ లైక్ రూట్, స్టెమ్, లీఫ్ కొత్త ప్లాంట్స్గా డెవలప్ అవుతాయి కొన్ని అప్రోప్రియేట్ కండిషన్లో. అన్లైక్ ఇన్ మోస్ట్ యానిమల్స్ లానే ప్లాంట్ కెన్ ఇండీడ్ యూస్ సచ్ ఏ మోడ్ ఫర్ ద రీప్రొడక్షన్. సో యానిమల్స్ ఇట్లాంటివి చేయవు, ప్లాంట్స్ మాత్రమే చేస్తుంది. ద ప్రాపర్టీ ఆఫ్ వెజిటేటివ్ ప్రాపగేషన్ అనే దానికి ఎందుకు వాడారంటే వెజిటేటివ్ పార్ట్స్ రూట్, స్టెమ్, లీఫ్ వీటిని ఉపయోగించుకొని రీప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి. యూజ్ ఇట్స్ మెథడ్స్ సచ్ యాజ్ లేయరింగ్,
ఆర్ గ్రాఫ్టింగ్ టు గ్రో మెనీ ప్లాంట్స్. షుగర్ కేను, రోసెస్, గ్రేప్స్ ఇవన్నీ కూడా మనకి మెయిన్గా ఈ ఆర్టిఫిషియల్ వెజిటేటివ్ ప్రాపగేషన్ ద్వారా చేస్తాయి. ఇవి మెయిన్గా అగ్రికల్చర్ పర్పస్కి చాలా హెల్ప్ అవుతుంది. ప్లాంట్ రైజ్డ్ బై వెజిటేటివ్ ప్రాపగేషన్ కెన్ బేర్ ఫ్లవర్స్, ఫ్రూట్స్. ఎర్లియర్లీ దాట్స్ ప్రొడ్యూస్ ఫ్రమ్ సీడ్స్ లాగానే ఇవి కూడా ఫ్లవర్స్, ఫ్రూట్స్ని అన్నిటినీ ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ మెథడ్ సచ్ యాజ్ బనానా, సచ్ మెథడ్స్ ఆల్సో పాసిబుల్. ఇవే షుగర్ కేన్, గ్రేప్, అలానే రోస్కే కాకుండా బనానా, ఆరెంజ్, జాస్మిన్ విచ్ హ్యావ్ లాస్ట్ ద కెపాసిటీ టు ప్రొడ్యూస్ సీడ్స్. సీడ్స్ని ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ లూజ్ అయినప్పుడు కూడా ఇలా లేయరింగ్, గ్రాఫ్టింగ్ ఈ మెథడ్ ద్వారా మనం వెజిటేటివ్ ప్రాపగేషన్ చేసి ప్లాంట్స్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. జెనెటికల్గా సిమిలర్ ఇండివిజువల్స్ వస్తాయి. ప్లాంట్స్కి ఎలా ఉంటాయో క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ సేమ్ ఫ్లవర్ కలర్, సేమ్ ఫ్రూట్ సైజ్, సేమ్ ఫ్రూట్ టేస్ట్ అన్నీ సేమ్ వస్తాయి. సో టేక్ ఏ పొటాటోని తీసుకొని వాటి సర్ఫేస్ని అబ్జర్వ్ చేస్తే నాచెస్ చూస్తాం మనం. కట్ ద పొటాటో ఇంటూ స్మాల్ పీసెస్, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి, సో ఒక్కొక్క పీస్లో ఒక్కొక్క నాచ్ లేదా బడ్ ఉండాలి. అండ్ సమ్ డు నాట్, కొన్నిట్లో ఉండవు. సో స్ప్రెడ్ సమ్ కాటన్ ఆన్ ద ట్రే, ఒక కాటన్ ట్రే మీద పెరిచి దాన్ని తడి చేయాలి. సో తడి చేసిన తర్వాత ఇప్పుడు ఈ పొటాటో పీసెస్ అన్నీ ఒక కాటన్ మీద పేర్చాలి. నోట్ వేర్ ద పీసెస్ విత్ ద బడ్స్ ఆర్ ప్లేస్డ్. ఓకే, సో ఇప్పుడు మనము మొత్తం చేంజెస్ని అబ్జర్వ్ చేయాలి ఒక నెక్స్ట్ ఫ్యూ డేస్ తర్వాత. సో మేక్ ష్యూర్ ద కాటన్ ఈస్ కెప్ట్ మాయిస్ట్, కాటన్ని తడిగా ఉంచాలి. సో ఇన్ విచ్ పొటాటో పీసెస్ గివ్స్ రైస్ టు ఫ్రెష్ షూట్స్ అండ్ రూట్స్, ఏవి ఇస్తున్నాయో అవి చూడాలన్నమాట. అలానే సిమిలర్గా బడ్స్ ప్రొడ్యూస్ ఇన్ నాచెస్ అలాంగ్ ద లీఫ్ మార్జిన్ ఆఫ్ బ్రయోఫైలం. సో బ్రయోఫైలం అనే లీఫ్లో ఏంటంటే మెయిన్గా మనకి ఈ నాచెస్ ఉంటుంది. ఈ నాచెస్ దగ్గర మనకి బడ్స్ ఫామ్ అవుతాయి. ఆ బడ్స్ సాయిల్లో పడినప్పుడు అవి న్యూ ప్లాంట్స్ని ఇస్తాయి. సో లీఫ్ ఆఫ్ బ్రయోఫైలం. ఇప్పుడు మనము యాక్టివిటీ ఏంటంటే ఒక మనీ ప్లాంట్ తీసుకొని ఒక స్మాల్ సమ్ పీసెస్గా కట్ చేయాలి. ఒక్కొక్క పీస్లో ఖచ్చితంగా ఒక లీఫ్ ఖచ్చితంగా ఉండాలి. కట్అవుట్ సమ్ అదర్ పోర్షన్స్ బిట్వీన్ 2 leaves, ఒక 2 leaves మధ్యలో ఉండి ఇంకో పోర్షన్ కూడా కట్ చేయాలి. డిప్ 1 end ఆఫ్ ద పీస్ ఇన్ ద వాటర్ అండ్ దాన్ని అబ్జర్వ్ చేస్తే ఏ పీస్ గ్రో అవుతుంది, గివ్స్ రైస్ టు ఏ పీస్ మనకి ఫ్రెష్ లీవ్స్ని ఇస్తుందో చూడాలి. వాట్ కెన్ బి కన్క్లూడెడ్ ఫ్రమ్ దిస్ అబ్జర్వేషన్స్. ఓకే రైట్, ఏం కన్క్లూడ్ చేయాలి? అసలు టిష్యూ కల్చర్ అంటే ఏంటి? టిష్యూ కల్చర్ అంటే న్యూ ప్లాంట్స్ ఆర్ గ్రోన్ బై రిమూవింగ్ ద టిష్యూస్ ఆర్ సపరేటింగ్ సెల్స్. న్యూ ప్లాంట్స్ని గ్రో చేయాలన్నమాట. టిష్యూస్ని రిమూవ్ చేసి సపరేటింగ్ సెల్స్ని సపరేట్ చేసి ఎక్కడి నుంచి తీస్తారంటే ఈ టిష్యూ కల్చర్కి గ్రోయింగ్ టిప్, ఎందుకంటే అక్కడ మెరిస్టెమ్స్ ఉంటాయి కాబట్టి. ద సెల్స్ ఆర్ దెన్ ప్లేస్డ్ ఇన్ ఆర్టిఫిషియల్ మీడియంలో పెట్టి, ఏ మీడియంలో అయితే అవి బాగా ఫాస్ట్గా డివైడ్ అవ్వగలవో ఆ డివైడ్ అయిన గ్రూప్ ఆఫ్ సెల్స్ని మనం క్యాలస్ అంటాం. ఓకే, క్యాలస్ని ఇంకో మీడియంలో ట్రాన్స్ఫర్ చేయాలి. ఆ మీడియంలో మనకి ప్లాంట్ హార్మోన్స్ ఉండాలన్నమాట గ్రోత్ అండ్ డిఫరెన్సియేషన్ కోసం. ఈ ప్లాంట్లెట్స్ అన్నీ కూడా ఇప్పుడు సాయిల్లో ప్లేస్ చేసి నౌ దే విల్ గ్రో ఇంటూ ఏ మెచ్యూర్ ప్లాంట్. సో ఈ టెక్నిక్, ఈ టిష్యూ కల్చర్ టెక్నిక్ని మెనీ ప్లాంట్స్, ఒక సింగిల్ పేరెంట్ నుంచి చాలా ప్లాంట్స్ని గ్రో చేసుకోవచ్చు డిసీజ్ ఫ్రీ కండిషన్స్లో. ఈ టెక్నిక్ కామన్గా ఆర్నమెంటల్ ప్లాంట్స్లో వాడతారనమాట. రైట్, సో ఇప్పుడు నెక్స్ట్కి వచ్చేద్దాం. స్పోర్ ఫార్మేషన్. ఈవెన్ ఇన్ మెనీ సింపుల్ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్, చాలా సింపుల్ మల్టీసెల్యులర్ ఆర్గానిజంలో స్పెసిఫిక్ రీప్రొడక్టివ్ పార్ట్స్ అనేవి మనం ఐడెంటిఫై చేయాలి. థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ ఆర్ డెవలప్డ్ ఆన్ ద బ్రెడ్. సో డెవలప్డ్ ఆన్ ద బ్రెడ్ అబౌవ్ ద హైఫా ఆఫ్ ద బ్రెడ్ మౌల్డ్. అదే రైజోపస్ని మనం బ్రెడ్ మౌల్డ్ అంటాం. దిస్ ఈజ్ నాట్ ఎ రీప్రొడక్టివ్ పార్ట్. దే ఆర్ నాట్ రీప్రొడక్టివ్ పార్ట్స్. ఆన్ అదర్ హ్యాండ్, సో ద టైనీ బల్బ్ ఆన్ ద స్టిక్స్, ఆ స్టిక్స్ మీద బల్బ్గా ఉంటుంది, అవి రీప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అవుతాయి. ద బ్లాబ్ ఆఫ్ స్పొరాంజియా విచ్ కంటైన్ సెల్స్ ఆర్ స్పోర్స్, దే కెన్ ఈవెన్చువల్లీ డెవలప్ ఇంటూ న్యూ రైజోపస్. అవి కొత్త రైజోపస్ని ఇవ్వగలవు. స్పోర్స్ మీద చుట్టూ థిక్ వాల్స్ ఉంటాయి. అవి స్పోర్స్ని ప్రొటెక్ట్ చేస్తాయి, చాలా ఏళ్ల పాటు ప్రొటెక్ట్ చేస్తాయి. దే కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ వేరే మాయిస్ట్ సర్ఫేస్ తోటి కాంటాక్ట్ అయినప్పుడు అవి గ్రో అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఆల్ మోడ్స్ ఆఫ్ రీప్రొడక్షన్ మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసాం. ఏంటి? వెజిటేటివ్ ప్రాపగేషను, బైనరీ ఫిజన్లో మళ్ళీ రకాలు, బడ్డింగు, ఫ్రాగ్మెంటేషన్, ఓకే, అలానే మనకి రీజనరేషన్, ఇవన్నీ డిస్కస్ చేసాం. సో ఇఫ్ అలో న్యూ జనరేషన్స్ టు బి క్రియేటెడ్ ఫ్రమ్ ఎ సింగిల్ ఇండివిజువల్. ఒక సింగిల్ ఇండివిజువల్ నుంచి కొత్త జనరేషన్స్ ఎలా క్రియేట్ అవుతాయి అని చెప్పి, ఒక్క పేరెంట్ నుంచే ప్రొడ్యూస్ చేయడాన్ని ఏసెక్షువల్ రీప్రొడక్షన్ అంటాం.
దీన్నే మనం ఏసెక్షువల్ రీప్రొడక్షన్ అంటాం. ఇక్కడ మనం చూడొచ్చు రైజోపస్, వీటి పైన ఒక బల్బ్ లాగా ఉంది కదా, దాన్ని ఫ్రూటింగ్ బాడీస్ అంటారు. అందులో నుంచే మనకి స్పోర్స్ వస్తాయి. చాలా ఒక్క ఇండివిజువల్ నుంచి చాలా స్పోర్స్ వస్తాయి. ఒక్కొక్క స్పోరు ఒక్కొక్క మళ్ళీ రైజోపస్ని ఫామ్ చేస్తుంది. సో ఓకే రైట్, ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి చూద్దాం. అసలు బైనరీ ఫిజన్కి మల్టిపుల్ ఫిజన్కి డిఫరెన్స్ ఏంటి? బైనరీ ఫిజన్ అంటే ఒక సెల్ 2 అవుతుంది. మల్టిపుల్ ఫిజన్ అంటే ఒక సెల్ చాలా చాలా సెల్స్ అవుతుంది. హౌ విల్ అన్ ఆర్గానిజం బి బెనిఫిటెడ్ ఇఫ్ ఇట్ రీప్రొడ్యూస్ టు స్పోర్స్? స్పోర్స్ వల్ల రీప్రొడ్యూస్ చేస్తే ఆర్గానిజం ఎలా బెనిఫిట్ అవుతుంది? ఒకటి సింగిల్ పేరెంట్ ఇన్వాల్వ్మెంట్, ఇంకొకటి ఏంటంటే స్పోర్స్ చుట్టూ థిక్ వాల్ ఉంటుంది, హై ప్రొటెక్షన్ ఉంటుంది. ఒక ఆర్గానిజం నుంచి చాలా స్పోర్స్ ప్రొడ్యూస్ అవ్వచ్చు. స్పోర్స్ అనేది ఎయిర్ ద్వారా డిస్పర్స్ అయ్యి సూటబుల్ ఫేవరబుల్ కండిషన్స్లో ఒక్క ఆర్గానిజం నుంచి మనకి చాలా ఆర్గానిజమ్స్ రావచ్చు. ఓకే, అందుకని కెన్ యూ థింక్ ఆఫ్ రీజన్స్ వై మోర్ కాంప్లెక్స్ ఆర్గానిజమ్స్ కెనాట్ గివ్స్ రైస్ టు న్యూ ఇండివిజువల్స్ త్రూ రీజనరేషన్? ఎందుకంటే వాటికి ప్రతి సెల్లు రీజనరేట్ అవ్వలేదు, ప్రతి సెల్లు రీప్రొడక్టివ్ సెల్ అవ్వలేదు, ప్రతి సెల్లు బాడీలో. కాబట్టే అవి మోడ్ ఆఫ్ రీజనరేషన్ని సెలెక్ట్ చేసుకోలేవు. వాటికంటూ స్పెషల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఉంటాయి, దాంట్లోంచి గ్యామెట్స్ వస్తాయి, అలానే అవి రీప్రొడ్యూస్ చేయగలవు. సో వై ఈజ్ వెజిటేటివ్ ప్రాపగేషన్ ప్రాక్టీస్డ్ ఫర్ గ్రోయింగ్ సమ్ టైప్ ఆఫ్ ప్లాంట్స్? ఎందుకు కొన్ని టైప్ ఆఫ్ ప్లాంట్స్కి వెజిటేటివ్ అంటే కొన్ని మెచ్యూరిటీ అయినా కానీ సీడ్స్ ప్రొడ్యూస్ చేసే కెపాసిటీని లూజ్ అవుతాయి. అలాంటప్పుడు వెజిటేటివ్ ప్రాపగేషన్ని తీసుకుంటే మనం చాలా ప్లాంట్స్ని ఒక సింగిల్ పేరెంట్ నుంచి డెవలప్ చేయొచ్చు. అలానే మనకి ఇంకొక విషయం ఏంటంటే సేమ్ ఇప్పుడు అలాంటి ప్లాంటే మనకు కావాలి అంటే వేరియేషన్ లేకుండా సేమ్ ఐడెంటికల్ ఆఫ్ స్ప్రింగ్స్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. వై ఈజ్ డిఎన్ఏ కాపీయింగ్ ఎసెన్షియల్ ఫర్ ద ప్రాసెస్ ఆఫ్ రీప్రొడక్షన్? సో డిఎన్ఏ కాపీయింగ్ జరిగితేనే, డిఎన్ఏ అనేది బ్లూ ప్రింట్ ఆఫ్ ద బాడీ, డిఎన్ఏ ఇండైరెక్ట్గా మన బాడీలో ప్రోటీన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో డిఎన్ఏ నెక్స్ట్ జనరేషన్కి ఈ బ్లూ ప్రింట్ పాస్ అవ్వాలంటే మళ్ళీ కాపీ అవ్వాలి. కాపీ అయితేనే నెక్స్ట్ జనరేషన్కి ఈ బ్లూ ప్రింట్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. సో అలానే సెక్షువల్ రీప్రొడక్షన్. ఇప్పటి వరకు మనం సింగిల్ పేరెంట్ ఎలా రీప్రొడ్యూస్ చేస్తుందో చూసాం. ఇప్పుడు ఇద్దరు పేరెంట్స్ ఎలా రీప్రొడ్యూస్ చేస్తారు? ఇద్దరు పేరెంట్స్ ఉంటే దే ఆర్ ఆల్సో ఫెమిలియర్ విత్ మోడ్స్ ఆఫ్ రీప్రొడక్షన్ డిపెండ్ ఆన్ ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ 2 individuals బిఫోర్ ఏ న్యూ జనరేషన్ కెన్ బి క్రియేటెడ్. బుల్స్ అలోన్ కెనాట్ రీప్రొడ్యూస్ న్యూ కాల్స్. బుల్స్ ఒక్కటే కలిసి ఒక కొత్త దూడపిల్లని తీసుకురాలేవు. హెన్స్ అలోన్ ప్రొడ్యూస్ న్యూ చిక్స్ లేవు. ఆ సచ్ కేసెస్లో మేలు ఫీమేలు ఇన్వాల్వ్మెంట్ ఉండాలి కొత్త జనరేషన్ ప్రొడ్యూస్ అవ్వాలంటే. అసలు సెక్షువల్ మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్కి సిగ్నిఫికెన్స్ ఏంటి? ఆర్ దేర్ ఎనీ లిమిటేషన్స్ ఆఫ్ ఏసెక్షువల్ రీప్రొడక్షన్ వీ హ్యావ్ బీన్ డిస్కసింగ్ అబౌట్? సో అప్పుడు అసలు సెక్షువల్ మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్ ఎందుకు? ఒక 2 న్యూ సెల్స్ from one involves the copying of DNA as well as cellular apparatus. DNA కాపీయింగ్ మెకానిజం మనం ఆల్రెడీ చూసాం కదా, అబ్జల్యూట్గా అక్యురేట్గా ఉండదు, కొన్ని ఎర్రర్స్ ఉంటాయి వాటిల్లో. ఆ ఎర్రర్సే వేరియేషన్స్. ఆ వేరియేషన్స్ వల్లే మనకి ఎవల్యూషన్ ఉంటుంది. ఎవ్రీ ఇండివిజువల్ ఆర్గానిజమ్స్ కెనాట్ బీ ప్రొటెక్టెడ్ బై వేరియేషన్ వల్ల అన్ని ఇండివిజువల్ ఆర్గానిజం ప్రొటెక్ట్ అవ్వవు కొన్ని, కానీ మ్యాక్సిమం అవి బతికే సర్వైవబిలిటీ పెరుగుతుంది. ఒక పాపులేషన్లో వేరియేషన్ అనే దానివల్ల సర్వైవల్ ఛాన్సెస్ పెరుగుతాయి అంతేగాని వేరియేషన్ ఉంటే అవి బతుకుతాయని కాదు. ఇట్ వుడ్ దేర్ ఫోర్ మేక్ సెన్స్ ఇఫ్ ఆర్గానిజమ్స్ కేమ్ అప్ విత్ రీప్రొడక్టివ్ మోడ్స్ దట్ అలౌడ్ మోర్ అండ్ మోర్ వేరియేషన్ టు బి జనరేటెడ్. టైప్ ఆఫ్ రీప్రొడక్షన్ని బట్టి మనకి చాలా వేరియేషన్స్, సెక్షువల్లో కంటే సెక్షువల్లో మనకి వేరియేషన్స్ ఎక్కువ వస్తాయి. సో డిఎన్ఏ కాపీయింగ్ అప్పుడు మనకు ఆల్రెడీ తెలుసు అబ్జల్యూట్ అక్యురేట్గా ఉండదు. They are precise enough to make generations of variation a fairly slow process. లో మనకి మెయిన్గా రీప్రొడక్షన్ డిఎన్ఏ కాపీయింగ్ జరుగుతుంది. సో ఇఫ్ డిఎన్ఏ కాపీయింగ్ మెకానిజం ఈజ్ టు బి లెస్ యాక్యురేట్, సో డిఎన్ఏ కాపీయింగ్ మెకానిజము లెస్ యాక్యురేట్గా ఉంటే మెనీ ఆఫ్ ద రిజల్టెడ్ డిఎన్ఏ కాపీస్ విల్ నాట్ బీ ఏబుల్ టు వర్క్ విత్ ద సెల్యులర్ apparatus and would die. సో హౌ కెన్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ వేరియంట్ బి స్పీడప్? ఎలా స్పీడప్ అవుతుంది? ఈచ్ న్యూ వేరియంట్ ఈస్ మేడ్ ఇన్ ద డిఎన్ఏ కాపీ దట్ ఆల్రెడీ హ్యావ్ వేరియేషన్స్ అక్యూములేటెడ్ ఫ్రమ్ ప్రీవియస్ జనరేషన్స్. ఆల్రెడీ ఎక్కడైనా ఒక వేరియేషన్ స్టార్ట్ అయితే అదే నెక్స్ట్ జనరేషన్కి మారుతూ వస్తుంది. దస్ 2 different individuals in a population would have quite different patterns of accumulated variation. Different variations కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. Since all these variations in the living individuals, it is assured that they do not have any really bad effects.
వాటికి ఎటువంటి బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కంబైనింగ్ వేరియేషన్స్ ఫ్రమ్ 2 or more ఇండివిజువల్స్ సో విల్ క్రియేట్ న్యూ కాంబినేషన్ ఆఫ్ వేరియంట్. ఈచ్ కాంబినేషన్ వుడ్ బి నావెల్. ప్రతి ఒక్క కాంబినేషన్ ఒక కొత్తగా ఉంటుంది. అందుకే ఒక్కొక్క ఇండివిజువల్ మనం ఒక్కొక్కలా ఉంటాం, సిన్స్ ఇట్ వుడ్ ఇన్వాల్వ్ 2 different ఇండివిజువల్స్ కాబట్టి. సో సెక్షువల్ రీప్రొడక్షన్ వల్ల ఏంటి, డిఎన్ఏస్ 2 కంబైన్ అయ్యి ఒక 2 different ఇండివిజువల్స్ డ్యూరింగ్ రీప్రొడ్యూషన్, అంటే 2 different డిఎన్ఏస్ కంబైన్ అయ్యి ఒక కొత్త వేరియంట్ ఆఫ్ ఇండివిజువల్ని ఫామ్ చేస్తుంది. బట్ దిస్ క్రియేట్స్ ఎ మేజర్ డిఫికల్టీ. If each new generation is to be the combination of DNA copies from 2 pre-existing individuals, then each new generation will end up having twice the amount of DNA. మనం ప్రీవియస్గా చూసినట్టు. సో దిస్ ఈజ్ లైక్లీ టు మెస్ అప్ ద కంట్రోల్ ఆఫ్ సెల్ ఆపరేటస్. ఇలా ఒక 2 డిఎన్ఏస్ కలిస్తే మనకి డిఎన్ఏ కంటెంట్ అనేది నెక్స్ట్ కమింగ్ జనరేషన్కి పెరుగుతూ పోతుంది. హౌ మెనీ వేస్ కెన్ వి థింక్ ఆఫ్ సాల్వింగ్ దిస్ డిఫికల్టీ? సో దీన్ని ఎలా మనం సాల్వ్ చేస్తామంటే, we have seen earlier that organisms become more complex. The specialization of tissue increases. One solution that many multicellular organisms, chala multicellular organisms, has found the problem for mentioned above special lineages of cells for special organs in which only half the number of chromosomes, half the amount of DNA compared to the non-reproductive body cells. కొన్ని స్పెషల్ గ్యామెట్స్ మాత్రం ఇప్పుడు బాడీలో 2n ఉంటే గ్యామెట్స్లో మాత్రం n ఉంటుంది. దిస్ ఈస్ ద ప్రాసెస్ అచీవ్డ్ బై సెల్ డివిజన్ డ్యూరింగ్ మియోసిస్. దస్ సో వెన్ దీస్ జర్మ్ సెల్స్ ఫామ్ 2 ఇండివిజువల్స్ని ఫామ్ చేసినప్పుడు సెక్సువల్ రీప్రొడక్షన్లో ఒక న్యూ ఇండివిజువల్ ఏమవుతుందంటే మళ్ళీ క్రోమోజోమల్ నెంబర్ అనేది మెయింటైన్ అవుతుంది. సో వాళ్ళ పేరెంట్స్కి ఉండే క్రోమోజోమల్ నెంబరే మళ్ళీ ఆఫ్ స్ప్రింగ్స్కి కూడా వస్తుంది. ఇప్పుడు ఫాదర్కి 46, మదర్కి 46. సో ఫాదర్ నుంచి 23, మదర్ నుంచి 23 కలిస్తే మళ్ళీ చైల్డ్కి కూడా 46 క్రోమోసోమ్స్ వచ్చాయి, రైట్? సో 46 క్రోమోసోమ్స్ వచ్చాయి ఇలాగా. ఇఫ్ ద జైగోట్ ఈస్ టు గ్రో అండ్ డెవలప్ ఇన్ టు అన్ ఆర్గానిజం, ఒక జైగోట్ గ్రో అయ్యి ఒక ఆర్గానిజంగా డెవలప్ అయితే విచ్ హ్యాస్ హైలీ స్పెషలైజ్డ్ టిష్యూస్ అండ్ ఆర్గాన్స్, it has to have sufficient stores of energy for doing this. సో ఒక sufficient stores of energy ఉంటుంది దీంట్లో. It is very simple. It is seen that 2 germ cells are not very different from one another. So, or maybe even be similar. But as the body designs becomes more complex, germ cells also specialize. One germ cell is large, contain food stores, while other is small and likely to be motile. Conventionally, motile germ cells ne manam male gametes antam. So, and germ cells that store food is called female gamete. సో యూజువల్గా మేల్ గ్యామెట్ అనేది చిన్నదిగా ఉంటుంది, ఫీమేల్ గ్యామెట్ అనేది పెద్దదిగా ఉంటుంది. వీ షల్ సీ ఇన్ నెక్స్ట్ ఫ్యూ సెక్షన్స్ లైక్ హౌ ద నీడ్ టు క్రియేట్ దోస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ గివ్స్ రైస్ టు డిఫరెన్సెస్ ఇన్ మేల్ యాజ్ వెల్ యాజ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్. ఇన్ సమ్ కేసెస్ డిఫరెన్సెస్ ఇన్ బాడీస్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ ఆర్గానిజమ్స్ కూడా చూస్తాం. సో ఓకే, ఇప్పుడు నెక్స్ట్ సెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. సో ఈ సెక్షువల్ రీప్రొడక్షన్ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్కి వస్తే మనము మెయిన్గా సో ద రీప్రొడక్టివ్ పార్ట్స్ ఆఫ్ యాంజియోస్పర్మ్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ ద ఫ్లవర్లో మనకి రీప్రొడక్టివ్ పార్ట్స్ ఉంటాయి. మనం ఆల్రెడీ చదువుకున్నట్టే సెపల్స్, పెటల్స్, స్టేమెన్స్, పిస్టల్స్. స్టేమెన్స్ ఇంకా పిస్టల్స్ అనేవి ఫ్లవర్ యొక్క మెయిన్ రీప్రొడక్టివ్ పార్ట్స్. వీటిల్లోనే జర్మ్ సెల్స్ అనేది మనకి ప్రొడ్యూస్ అవుతుంది. సో వీటి పాసిబుల్ ఫంక్షన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. పపాయ, వాటర్ మిలన్ ఇవన్నీ యూనిసెక్షువల్. పపాయ, డేట్ పామ్, వాటర్ మిలన్ ఇవి యూనిసెక్షువల్. వీటిల్లో ఏదో స్టేమన్స్ అన్నా ఉంటాయి లేదా పిస్టల్స్ మాత్రమే ఉంటాయి. హైబిస్కస్, మస్టర్డ్, ఓకే, హైబిస్కస్ ఇంకా మస్టర్డ్ వీటిల్లో బోత్ స్టేమెన్స్ ఉంటాయి అలానే పిస్టిల్స్ ఉంటాయి. ఇవి బైసెక్షువల్. స్టేమెన్స్ అనేవి మేల్ రీప్రొడక్టివ్ పార్ట్స్, ఏవేవైతే పోలన్ గ్రెయిన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయో దట్ ఆర్ ఎల్లోయిష్ ఇన్ కలర్. యూ మస్ట్ హ్యావ్ సీన్ దిస్ ఎల్లోయిష్ పౌడర్ దట్ ఈస్ ఆఫెన్ మన హ్యాండ్స్కి అతుక్కుంటుంది మనం స్టేమెన్స్ని టచ్ చేసినప్పుడు. పిస్టిల్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద ఫ్లవర్ అండ్ ఈస్ ద ఫీమేల్ రీప్రొడక్టివ్ పార్ట్స్. వీటిల్లో మళ్ళీ 3 పార్ట్స్ ఉంటాయి. ఈ ఫ్లవర్లో చూస్తే ఇది స్టాక్ ఆఫ్ ఫ్లవర్, దాన్నే పెడిసెల్ అంటాం. ఇవి చూస్తే మనకి సెపల్స్, గ్రీన్ కలర్ పార్ట్స్, అవి ఫ్లవర్ బడ్ స్టేజ్లో ఉన్నప్పుడు కాపాడుతుంది. అలానే పెటల్స్ ఇంకా ఆండ్రీషియం, గైనీషియం. పెటల్స్ని ఇవి పెటల్స్, కలర్డ్ పార్ట్స్, ఇవి మనకి పాలినేటర్స్ని అట్రాక్ట్ చేయడానికి. దాని తర్వాత మనకి స్టేమెన్స్లో యాంథర్, ఫిలమెంట్ ఉంటుంది. తర్వాత పిస్టిల్లో స్టిగ్మా, స్టైల్, ఓవరీ ఉంటుంది.
ఓకే, రైట్. నెక్స్ట్ సో ఇక్కడ బాటము స్వాలన్గా ఉంటుంది మనకి. సో మిడిల్ ఎలాంగేటెడ్గా ఉంటుంది, దాన్నే స్టైల్ అంటాం. ఇంకా టర్మినల్ పార్ట్ వచ్చి స్టిక్కీగా ఉంటుంది. ఓవరీలో ఓవ్యూల్స్ ఉంటాయి. ఈచ్ ఓవ్యూల్లో ఒక ఎగ్ సెల్ ఉంటుంది. మేల్ జర్మ్ సెల్ వచ్చి పాలన్ గ్రెయిన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఫ్యూజెస్ విత్ ద ఫీమేల్ గ్యామెట్ ప్రెసెంట్ ఇన్ ద ఓవ్యూల్. ఈ ఫ్యూజన్ ఆఫ్ మేల్ సెల్ ఆర్ ఫర్టిలైజేషన్ ఇదే మనకి ఫైనల్గా జైగోట్ ఇస్తుంది, విచ్ ఈస్ capable of growing into a new plant. Thus pollen needs to be transferred from stamens to stigma. ఇక్కడ మనం పిక్చర్లో చూడొచ్చు, పాలెన్ గ్రెయిన్స్ ఈ స్టిగ్మా మీద పడి మనకి ఈ పాలెన్ ట్యూబ్ అనేది జనరేట్ అవుతుంది. ఈ పాలెన్ ట్యూబ్ అనేది ఓవ్యూల్ దాకా వెళ్ళి ఇక్కడ మేల్ గ్యామెట్స్ని రిలీజ్ చేస్తుంది. సో దస్ పాలెన్ నీడ్ టు బి ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ స్టేమన్ టు ద స్టిగ్మా. ఈ ట్రాన్స్ఫర్ అనేది సేమ్ ఫ్లవర్ మీదన్నా జరగచ్చు, దాన్నే సెల్ఫ్ పాలినేషన్ అంటాం. వేరే ఫ్లవర్ మీద జరిగితే దాన్ని క్రాస్ పాలినేషన్ అంటాం. సో ఈ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఫ్రమ్ వన్ ఫ్లవర్ టు అనదర్ ఫ్లవర్ ఈజ్ అచీవ్డ్ బై ఏజెంట్స్, విండ్, వాటరు, యానిమల్స్ ఇలాగా. ఆఫ్టర్ పాలన్ ల్యాండ్స్ ఆన్ ద సూటబుల్ స్టిగ్మా, ఇట్ హ్యాస్ రీచెస్ ద ఫీమేల్ జర్మ్ సెల్స్ని రీచ్ అయ్యి, ఆ ఫీమేల్ జర్మ్ సెల్స్ ఎక్కడ ఉంటాయి, ఓవరీలో ఉంటుంది. ఫర్ దిస్ ఏ ట్యూబ్ గ్రోస్, దాన్నే మనం పాలన్ ట్యూబ్ అంటాం. ఓకే, సో ట్యూబ్ గోస్ అండ్ ట్రావెల్స్ రీచెస్ ద ఓవరీ. ఫర్టిలైజేషన్ తర్వాత జైగోట్ ఏమవుతుంది, చాలా టైమ్స్ డివైడ్ అయ్యి ఒక ఎంబ్రియోని ఫామ్ చేస్తుంది ఓవ్యూల్లో. సో ఓవ్యూల్లో చుట్టూ మనకి టఫ్ సీడ్ కోట్స్ ఫామ్ అయ్యి మొత్తం ఆ ఎంబ్రియో ప్లస్ సీడ్ కోట్ అన్నీ కలిపి మనకి సీడ్ని ఫామ్ చేస్తుంది. ఓవ్యూల్ ర్యాపిడ్గా రైపెన్ అయ్యి, ఓవరీ అనేది ర్యాపిడ్గా గ్రో అయ్యి రైపెన్ అయ్యి ఫ్రూట్ని ఫామ్ చేస్తుంది. సో మీన్ వైల్ పెటల్స్, సెపల్స్, స్టేమెన్, స్టైల్, స్టిగ్మా ఇవన్నీ ష్రివల్ అయిపోయి అంటే ష్రింక్ అయిపోయి పడిపోతాయి. సో మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా, ఎనీ ఫ్లవర్ పార్ట్ స్టిల్ పర్సిస్టింగ్ ఇన్ ద ఫ్రూట్? ఎస్, ఇప్పుడు మనకి బ్రింజాల్ ఉంది, బ్రింజాల్లో ఇంకా మనకి సెపల్స్ అనేవి అలానే ఉంటాయి కదా. సో ట్రై అండ్ వర్కౌట్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ సీడ్ ఫార్మేషన్ ఫర్ ద ప్లాంట్. సీడ్స్ కంటైనింగ్ ఫ్యూచర్ ప్లాంట్స్ ఆర్ ఎంబ్రియోస్ విచ్ డెవలప్ ఇన్ టు సీడ్లింగ్స్ ఒక అప్రోప్రియేట్ కండిషన్లో. ఈ ప్రాసెస్నే మనం జర్మినేషన్ అంటాం. సో ఇప్పుడు మనకి యాక్టివిటీ మనం చూడాలంటే ఒక ఫ్యూ సీడ్స్ ఆఫ్ బెంగాల్ గ్రామ్, అదే చెన్న, దీన్ని ఓవర్ నైట్ పెడితే సోక్ చేసి సో ఎక్సెస్ ఆఫ్ వాటర్ని డ్రైన్ చేసేయాలి. ఇప్పుడు ఆ సీడ్స్ని ఒక వెట్ క్లాత్తో కవర్ చేసి అలానే వదిలేసేయాలి ఒక రోజంతా. సో అది మరీ డ్రై అవ్వకూడదు సీడ్స్. సో ఇప్పుడు సీడ్ని కట్ చేసి ఓపెన్ చేసి కేర్ఫుల్గా వాటి డిఫరెంట్ పార్ట్స్ని చూడండి. సో ఇప్పుడు ఫిగర్ 7.9తో మనం కంపేర్ చేసుకుంటే మనం పార్ట్స్ని ఐడెంటిఫై చేయొచ్చు. ప్లుమ్యూల్, రాడికల్. ప్లుమ్యూల్ అంటే ఫ్యూచర్ షూట్ అని, రాడికల్ అంటే ఫ్యూచర్ రూట్ అని, కాటిలిడన్ ఎక్కడైతే ఫుడ్ స్టోర్ అవుతుందో. ఇప్పుడు నెక్స్ట్ హ్యూమన్ బీయింగ్స్లో రీప్రొడక్షన్ ఎలా జరుగుతుంది. సోఫార్ ఇప్పటి వరకు మనం ఏం చూసాం, డిఫరెంట్ స్పీషెస్లో మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్ ఏంటి, వీ హ్యావ్ డిస్కసింగ్ ద వెరైటీ ఆఫ్ మోడ్స్ ద డిఫరెంట్ స్పీషెస్ యూస్ ఫర్ రీప్రొడక్షన్. ఇప్పుడు మనం ఏం చేస్తాం, వీఆర్ మోస్ట్ ఇంట్రెస్టెడ్ ఇన్ నేమ్స్. హ్యూమన్ సెక్షువల్ మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్ ఏంటి, హౌ డస్ దిస్ ప్రాసెస్ విల్ వర్క్. సో ఇప్పుడు మన అపరెంట్గా, సో లెట్ us బిగిన్ ఎట్ అపరెంట్లీ అన్రిలేటెడ్ పాయింట్. ఆల్ ఆఫ్ us నో దట్ మన బాడీ చేంజెస్ అవుతూ ఉంటుంది, మనం ఓల్డర్ అవుతూ ఉంటాం. మన బాడీలో అయ్యే చేంజెస్ అన్నీ కూడా సో క్లాస్ 8లో చూసాం. మన హైట్ పెరుగుతుంది ఏజ్ పెరిగే కొద్దీ, దాని తర్వాత ఒక ఏజ్ తర్వాత మళ్ళీ ఇంకా హైట్ గ్రో అవ్వదు, మనకి టీత్ వస్తుంది. వెన్ వీ ఈవెన్ లూజ్ ద ఓల్డ్ సో కాల్డ్ మిల్క్ టీత్ లాస్ అయ్యి మళ్ళీ మనకి పర్మనెంట్ టీత్ వస్తుంది, కొత్తవి మన బాడీలోకి వస్తాయి. సో ఇప్పుడు ఈ చేంజెస్ అన్నీ కూడా మనకి అండర్ జనరల్ ప్రాసెస్ ఆఫ్ గ్రోత్లోనే జరుగుతుంది, ఇన్ విచ్ ద బాడీ బికమ్స్ లార్జర్. బట్ ఎర్లీ టీనేజ్లో న్యూ సెట్ ఆఫ్ చేంజెస్ వస్తాయి. సో మనం సింప్లీ యాజ్ బాడీ ఎన్లార్జ్మెంట్ అని చెప్పలేం దాన్ని. అపియరెన్స్ ఆఫ్ బాడీ చేంజెస్, ప్రపోర్షనల్ చేంజెస్ అనమాట. న్యూ ఫీచర్స్ కనిపిస్తాయి, ప్రపోర్షనల్గా కొన్ని చేంజెస్ పెరుగుతాయి, అలానే న్యూ ఫీచర్స్ అండ్ సో డూ న్యూ సెన్స్, ఒక కొత్త సెన్స్ని ఇస్తుంది అనమాట అది, న్యూ సెన్సేషన్. సమ్ ఆఫ్ దీస్ చేంజెస్ ఆర్ కామన్ ఫర్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్. సో వీ బిగిన్ టు నోటీస్ థిక్ హెయిర్ గ్రోయింగ్ ఇన్ న్యూ పార్ట్స్ ఆఫ్ ద బాడీ, ఆర్మ్ పిట్స్లో, జెనిటల్ ఏరియాస్, బిట్వీన్ థైస్, and can also become darker in color. So thinner hair can also appear on the legs and arms as well as on the face. So ఈ ఫేస్ మీద థిన్ హెయిర్ కనిపిస్తుంది. స్కిన్ ఫ్రీక్వెంట్లీ ఆయిలీగా అయిపోతుంది, పింపుల్స్ డెవలప్ అవుతాయి,
we begin to be conscious and aware of both of our own bodies and those of inner, both our own bodies and those are others in new ways. On other hand, they also changes taking place in difference between boys and girls. Girls లో అయితే బ్రెస్ట్ డెవలప్మెంట్ ఇంక్రీజ్ అవుతుంది, స్కిన్ డార్కెన్ అవుతుంది, స్కిన్ డార్కెనింగ్ ఆఫ్ స్కిన్ ఇన్ ద నిప్పల్స్ ఎట్ ద టిప్స్ ఆఫ్ ద బ్రెత్స్. అండ్ ఆల్సో గర్ల్స్ వచ్చి మెన్స్ట్రేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. బాయ్స్ బిగన్ న్యూ థిక్ హెయిర్ గ్రోత్ ఆన్ ద ఫేస్ అండ్ వాయిస్ క్రాక్లింగ్గా ఉంటుంది. ఫర్దర్ పెన్నిస్ ఎన్లార్జ్ అవుతుంది అండ్ ఎరెక్ట్, సో ఎయిదర్ ఇన్ డే డ్రీమ్స్ ఆర్ ఎట్ నైట్. ఆల్ దీస్ చేంజెస్ టేక్స్ ప్లేస్ స్లోగా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ మంత్ లేదా ఇయర్స్లో ఈ చేంజెస్ అన్నీ అవుతాయి. దే డు నాట్ హ్యాపెన్ ఆల్ అట్ ద సేమ్ టైమ్ ఇన్ వన్ పర్సన్. ప్రతి ఒక్కరిలోనూ సేమ్ టైంలో జరగవు, ఒక్కొక్కరిలో ఒక్కొక్క టైంలో జరుగుద్ది. ఒకరిలో 11 yearsకి జరుగుద్ది, ఒకరిలో 12 yearsకి జరుగుద్ది. దే డు నాట్ హ్యాపెన్ అట్ ద ఎగ్జాక్ట్ ఏజ్. కొంతమంది పీపుల్లో ఎర్లీగా జరుగుద్ది, క్విక్గా. కొంతమందిలో చాలా స్లోగా జరుగుద్ది, కొంతమందిలో చాలా లేట్గా క్విక్గా జరుగుద్ది. సో థిక్ హెయిర్ ఆన్ ద ఫేస్ and as few scattered hair first, and only slowly growth begins to become uniform. So all these changes shows differences between people ki madhya difference chupistadi. Just as we have differently shaped nose, fingers, manaki different hair growth patterns kuda untayi, and size and shape of the breast, penis, ee anni changes manaki final ga sexual maturity ni తీసుకొస్తాయి. వై డూ అవర్ బాడీ షో సెక్షువల్ మెచ్యూరిటీ ఎట్ దిస్ ఏజ్? ఈ ఏజ్లో ఎందుకు మనకి సెక్షువల్ మెచ్యూరిటీ టేక్స్ ప్లేస్ అవుతుందంటే, నీడ్ ఆఫ్ స్పెషలైజ్డ్ సెల్ టైప్స్ ఇన్ మల్టీ సెల్యులర్ బాడీస్ టు క్యారీ అవుట్ స్పెషలైజ్డ్ ఫంక్షన్. ద క్రియేషన్ ఆఫ్ జెమ్ సెల్స్ టు పార్టిసిపేట్ ఇన్ సెక్షువల్ రీప్రొడక్షన్ ఈజ్ అనదర్, ఇంకొక స్పెషలైజ్డ్ ఫంక్షన్. వీ హ్యావ్ సీన్ దట్ ప్లాంట్స్ డెవలప్ స్పెషల్ టిష్యూస్ అండ్ స్పెషల్ సెల్స్ అండ్ టిష్యూస్ డెవలప్ అవుతాయి, టైప్స్ టు క్రియేట్ దమ్. Human beings also develop special tissues for this purpose. However, while the body of an individual organism is growing to its adult size ki grow ayinappudu, resources of the body are mainly directed to achieving their growth. ఇది జరిగేటప్పుడు ఈ రీప్రొడక్టివ్ టిష్యూ కూడా మెచ్యూర్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఈజ్ నాట్ లైక్ టు బి వాటి మేజర్ ప్రయారిటీ అప్పుడు అది కాదు. మొత్తం గ్రోత్ అయిపోయిన తర్వాత రేట్ ఆఫ్ జనరల్ బాడీ బిగిన్స్ టు స్లో డౌన్. దాని తర్వాత రీప్రొడక్టివ్ టిష్యూస్ మెచ్యూర్ అవ్వడానికి స్టార్ట్ అవుతుంది. సో ఈ పీరియడ్నే, దిస్ పీరియడ్ డ్యూరింగ్ అడలోసెన్స్ వీ కాల్ ఇట్ as puberty. So how do all the changes that we have talked about link to the reproductive process? So we must remember that sexual mode of reproduction means germ cells ni produce cheyadam from two individuals. Or two germ cells join ayi, this can happen by external release of germ cells from the bodies of individual, as it happens in the flowering plants. It can happen by two individuals joining their bodies together for internal transfer of germ cells, for fusion, as it happens in many animals. If animals are to participate in the process of mating lo participate చేసినప్పుడు their state of sexual maturity must be identified by other individuals. So many changes during puberty, such as new hair growth, are signals that sexual maturation is taking place. On the other hand, actual transfer of germ cells between two people needs special organs for sexual act, such as penis, where it is capable of becoming erect. In mammals such as humans, baby is carried in the mother's body. Baby ni mother carry చేస్తుంది long period and will breastfeed later. So female reproductive organs, breast need to mature అయ్యి to accommodate these possibilities. సో లెట్ us లుక్ ఎట్ ద సిస్టమ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ సెక్షువల్ రీప్రొడక్షన్. ఇప్పుడైతే మనం డీటెయిల్డ్గా ఏ ఆర్గాన్స్ సెక్షువల్ రీప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అవుతున్నాయో చూద్దాం. ఫస్ట్ థింగ్, మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అంటే మనకి జర్మ్ సెల్స్ని ప్రొడ్యూస్ చేసే ఒక సిస్టమ్. అలానే అదర్ పోర్షన్, ఒకటేమో జర్మ్ సెల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది, ఇంకో సిస్టమ్ ఏమో జర్మ్ సెల్స్ని సైట్ ఆఫ్ ఫర్టిలైజేషన్ లోపలికి డెలివరీ చేస్తుంది. ఫార్మేషన్ ఆఫ్ జర్మ్ సెల్స్ లేదా స్పర్మ్స్ టేక్స్ ప్లేస్ టెస్టిస్లో. దే ఆర్ లొకేటెడ్ అవుట్ సైడ్ ద అబ్డామినల్ క్యావిటీ. దేంట్లో అంటే స్క్రోటమ్. బికాస్ స్పర్మ్ ఫార్మేషన్ అనేది బాడీ టెంపరేచర్ కంటే తక్కువ టెంపరేచర్ ఉంటేనే జరుగుద్ది. వీ హ్యావ్ డిస్కస్ ద రోల్ ఆఫ్ టెస్టిస్ ఇన్ సెక్రీషన్ ఆఫ్ దిస్ హార్మోన్. టెస్టోస్టిరాన్ అనే హార్మోనే మెయిన్గా రెస్పాన్సిబుల్, ప్రీవియస్ చాప్టర్లో చూసినట్టు. సో రెగ్యులేటింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ స్పర్మ్స్. టెస్టోస్టిరాన్ బ్రింగ్స్ అబౌట్ చేంజెస్ ఇన్ అపియరెన్స్. ఎట్ ద టైమ్ ఆఫ్ ప్యూబర్టీలో ముస్టాచ్ డెవలప్ అవ్వడం, బియర్డ్, ముస్టాచ్, బాడీ మీద హెయిర్ ఎక్కువ అవ్వడం, వాయిస్ మారడం, బాడీ టైప్ మారడం,
ఇవన్నీ కూడా మనకి మెయిన్గా మజిల్ గ్రో అవ్వడం బాగా, ఇవన్నీ టెస్టోస్టిరాన్ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అంటాం. The sperms formed are delivered through the vas deferens, which unites with the tube coming from the urinary bladder. మనం ఆల్రెడీ చూసాం కదా. సో ఎక్స్క్రీటరీ సిస్టంలో ఫీమేల్స్కి అయితే మనకి 5 సెంటీమీటర్స్ ఉంటుంది యురెత్రా, మేల్స్కి అయితే నియర్లీ 20 సెంటీమీటర్స్ ఉంటుంది. సో యురెత్రా అనేది బోత్ స్పర్మ్స్కి యూరిన్కి ఇది ఒక కామన్ ప్యాసేజ్. అలాంగ్ ద పాత్ ఆఫ్ వాస్ డిఫరెన్స్ గ్లాండ్స్ లైక్ ప్రాస్టేట్ గ్లాండ్, సెమైనల్ వెసికల్ ఇవన్నీ సెక్రీషన్స్ని యాడ్ చేస్తాయి. సో ఇప్పుడు స్పర్మ్ అనేది ఒక ఫ్లూయిడ్లో స్విమ్ చేస్తుంటుంది. సో ట్రాన్స్పోర్ట్ అనేది ఇప్పుడు ఈజియర్గా ఉంటుంది. అలానే స్పర్మ్కి న్యూట్రిషన్ కూడా కావాలి కదా. ఈ స్పర్మ్స్ అనేవి మనకి టైనీ బాడీస్, మెయిన్గా జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది దీంట్లో, అండ్ లాంగ్ టైల్స్ దట్ హెల్ప్స్ దెమ్ టు మూవ్ టువర్డ్స్ ద ఫీమేల్ జర్మ్ సెల్ వైపు వెళ్తుంది. ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. సో ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ తీసుకుంటే మనకి ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టంలో జర్మ్ సెల్స్ని ప్రొడ్యూస్ చేసేది మెయిన్గా ఓవరీస్. ద ఫీమేల్ జర్మ్ సెల్స్ ఆర్ ఎగ్స్ ఆర్ మేడ్ ఇన్ ఓవరీస్. దే ఆర్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ సమ్ హార్మోన్స్. ఇక్కడ మనం చూస్తే ఇది మనకి మెయిన్గా యూరినరీ బ్లాడర్, ఇది మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. ఇది మేల్ రీప్రొడక్టివ్ సిస్టంలో యూరినరీ బ్లాడరు, ప్రాస్టేట్ గ్లాండ్, అలానే సెమైనల్ వెసికల్, పెన్నిస్, యురెత్రా చాలా లాంగ్గా ఉంటుంది, టెస్టిస్, స్క్రోటమ్, వాస్ డిఫరెన్స్, అలానే ఇది యురెటర్. సో ఈ పిక్చరు హ్యూమన్ రీప్రొడక్టివ్ సిస్టమ్ పిక్చర్. ఇది ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. ఓకే, ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టంలో మనం చూడొచ్చు ఓవరీస్, ఓవిడక్ట్ లేదా దాన్నే ఫెలోపియన్ ట్యూబ్ అంటాం, యుటరస్, సర్విక్స్, వెజైనా,